శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. మీనరాశి వారికి మే 9 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీ జీవిత భాగస్వామి ద్వారా ఎటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకుందాము అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే రేపు ఎదురవబోతున్నటువంటి ఆ సమస్యను తప్పకుండా తెలుసుకుందాము. మీలో చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోళ్ళ మనస్పర్ధలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుందండి. చాలా నమ్మకమైన గురుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే మీనరాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. కృషితో పట్టుదలతో అనేటువంటి విజయాలను అయితే సాధించాలన్నటువంటి తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు మానసికంగా చాలా వరకు దృఢంగా ఉంటారు. ఎటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలుగుతారు. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులకు చాలా కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు. వీరు చిన్నప్పటి నుండే అధికమైనటువంటి కుటుంబ బాధ్యతలను వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వాటన్నిటికి కూడా వీళ్ళు అధిగమించుకొని వాటన్నిటిని కూడా రాణించుకోగలుగుతారు. అదేవిధంగా వీరికి మధ్యస్థ వయసులోనే వీరికి అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి అయితే కలిగేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలు మనం గమనించినట్లయితే సామాజిక జీవనం కోసము, ఆరోగ్యం కోసము ప్రాధాన్యతను అయితే ఖచ్చితంగా వహించాలి. ఈరోజు మీకు మీ యొక్క మనసుకు బాగా తగినటువంటి వారితో మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివలన మీరు మీ యొక్క న్యాయస్థానం ఎట్లయితే ఎక్కవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇకపోతే మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వారి పట్ల మీరు వారిని ఎంత సంతోషపరచడానికి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు మాత్రము మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. అనుకున్నప్పటికీ ఊహించినటువంటి కొత్త కొత్త పనులను నేర్చుకోవాలి. అనుకున్నటువంటి మీ యొక్క దృఢ సంకల్పం అనేది చాలా గొప్పదనే చెప్పుకోవాలి. మీరు ఈ రోజైతే చాలా మంచి నవలలు లేదా మంచి మంచి కథలను అయితే పుస్తకాలను అయితే లేదంటే మ్యాగజైన్లు కానీ చదువుతూ కాలాన్ని అయితే గడుపుతూ వస్తారు. ఇక వైవాహిక జీవితము అనేది గతంలో ఎన్నడూ కూడా లేనంత విధంగా అద్భుతంగా మిమ్మల్ని ఈరోజు ఒక ఆశ్చర్యంలో ముంచబోతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఆకుపచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల మీకు అనేక ఆరోగ్య సమస్యలు అద్భుతాలైతే చవిచూస్తారు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి. ఇక మరీ ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎంతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళి వినోదానికి కలిగినటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరికొంతమంది మీ యొక్క బంధుమిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ప్రయాణాలు కూడా నిశ్చయం చేసుకునేటువంటి అవకాశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క జీవితం ఎవరైనా నమ్ముతూ వస్తున్నారో అంటే మీరు కార్యాలయంలో ఎవరినైతే నమ్ముతూ వస్తున్నారో వారి యొక్క నిజస్వరూపాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క రాశి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మభ్యపెడుతూ వస్తున్నారో మీ ముందు మంచిగా నటిస్తూ వారి యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారో వారి యొక్క నిజస్వరూపాలు అనేవి మీకు ఈ రోజైతే తెలియబోతున్నాయి. ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక సంఘటనపై మీకు మీ జీవిత భాగస్వామి వద్ద మనస్పర్ధలు అయితే వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. మంచిని కోరుకునే వారైనా మీ యొక్క చెడును కోరుకునేటువంటి వారైనా అనేసి ఒక మంచి క్లారిటీ అయితే మీకు ఈరోజు రాబోతుంది. వారి గురించి అయితే మీరు తెలుసుకోబోతున్నారు.
ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మీనరాశి వారికి చాలా వరకు కూడా ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా రకాల సమస్యలైతే మీరు ఎదుర్కోబోతున్నారు. ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు వారి గురించి తెలియజేస్తుంది. మంచి వ్యక్తులా లేదా మీ యొక్క మంచిని కోరుకునేవారా, మీ యొక్క చెడును కోరుకునేటువంటి వారా అనేసి ఒక మంచి క్లారిటీ అయితే వారికి ఈరోజు రానుంది. వారి గురించి అయితే మీరు తెలుసుకోబోతున్నారు. నిజ స్వరూపాలని తెలుసుకోబోతున్నారు. మీకు క్లారిటీ అనేది వచ్చి మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అనే కష్టాల పాలైతే పడబోతున్నారని మీరు తెలుసుకుంటారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో మరికొన్ని మేలుకొనులు అయితే మీరు తెలుసుకోబోతున్నారు. వ్యాపార భాగస్వాములు ఎంపిక చేసుకున్నటువంటి విషయంలో మీకైతే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఎంపిక చేసినటువంటి భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా లేకపోతే మీ యొక్క భవిష్యత్తు అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలటువంటి ప్రభావాలను అయితే చూపుతుంది. కాబట్టి ఈ అంశంలో మీరైతే తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయి ఉన్నారో పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పనిలో మీరు మాత్రం నిరాశ చెందకుండా మీరు ముందుకు కొనసాగితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి పొజిషన్ అనేది మీరు చేరుతారు. అలాగే మెలకువలను నేర్చుకుంటారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా ఉండి వారి యొక్క మద్దతుతో మీ యొక్క ప్రతి పని కూడా సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు దక్కించుకుంటారు. అదేవిధంగా మీ యొక్క మధ్యకాలంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేస్తున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీకు మీరుగానే మరింత ఆశావాస దృక్పథం వైపుకి యొక్క మనసును అనేది మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగండి. అది మీలో ఉండేటువంటి విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత భావోద్వేగమైన భయం అనేది మీకే అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని మీ నుండి మీకులానే తీసివేసుకోవడానికి అయితే మీరు మీ యొక్క మనసును సిద్ధపరచుకోవాలి. ఇక అదేవిధంగా చిరకాలంగా వసూలటువంటి బాకీలు అన్నీ కూడా వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మీకు ఖచ్చితంగా మెరుగుపడుతుంది. కొత్త ఆలోచన నిర్మాణాత్మకంగా ఉంటాయని ఇక అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారి సహకారము లేకపోతే మీరు అంతా కూడా ఖాళీలో ఉండేటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, పథకాలు బదిలీ అయితే ఒక మంచి ఫైనల్ అంటే ఒక మంచి ఫేస్కి అయితే పూర్తిగా దాన్ని విజయవంతానికి చేస్తాయన్నమాట. మీ యొక్క రాశిలో ఉన్నటువంటి వివాహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడానికి అదేవిధంగా ఫోన్లలో కాలక్షేపాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీ యొక్క బంధువులు ఈరోజు మీతో మీ యొక్క వివాద జీవితపు ఆనందాన్ని కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చును. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది అధికంగానే ఉంటుందండి. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల తప్పకుండా మీకైతే కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సమావేశం మీకు ఆకర్షమైనటువంటి ప్రముఖ స్థానాలను అయితే కలిగిస్తుంది. ఇక అదేవిధంగా ఎవరైతే సంతానం కోసము ఈ యొక్క రాసినటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఒక మంచి శుభవార్త అయితే అతి చేరువలోనే అందం ఇవ్వబోతుంది. మీరు మీ పనిచేసేటువంటి ప్రదేశంలో మీకు పోటీ రావటం వల్ల మీలో పనిలో తీరిక లేక అనేది దొరకదు. ఇక ఈరోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా అనవసరంగా ముఖ్యం కానీ పనుల కోసం అయితే సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు. పిచ్చిగా ఎంజాయ్ చేసేటువంటి రోజైతే ఈరోజు అని చెప్పుకోవచ్చు. మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో ఈరోజు చెడు అభిప్రాయం అయితే కలిగే అవకాశం కూడా కనబడుతుంది. మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి. ఈరోజు అయితే చాలా వరకు ఈ యొక్క రాసినటువంటి వారికి ఎన్నో ప్రతికూలటువంటి అంశాలే ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా శివనామస్మరణ అసలు మరవకండి. ఇక అదేవిధంగా ఈ రాసినటువంటి వారు ఎవరైతే వ్యాపార పని జీవితాన్ని మెరుగు చేసుకునే కోసము రావి చెట్టు దగ్గర 11 సార్లు ప్రదర్శనలు మరియు అదేవిధంగా రావి చెట్టు యొక్క మూలలో నాగపడక దగ్గర ఒక దీపం వెలిగించినట్లయితే వ్యాపారం అభివృద్ధి అయితే చెందుతుంది. తెలిసినదండి ఈరోజు మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.